తిరుమల కొండపైన చాలా ప్రశాంతత ఉంటుంది. అణువణువు పవిత్రత కనిపిస్తుంది. గోవింద నామస్మరణ మారుమోగుతుంది. కానీ గత 5 ఏళ్లుగా పరిస్థితి చూస్తే మాత్రం కథ అంతా రివర్స్ అయింది. గంజాయి, అన్యమత ప్రచారం, లిక్కర్, నాన్ వెజ్, ఇష్టానుసారం పైరవీలు ఒక్కటేమిటి లెక్కలు మిక్కిలిగా తప్పులు జరిగాయి. దర్శనాల్లో రాజకీయ జోక్యాలు, బ్లాక్లో దర్శన టికెట్లు అమ్ముకోవడం, ఒక లీడర్తో 100 మంది వెళ్లి దర్శనం చేసుకోవడం, ఇదంతా చూసిన వారు ఏడుకొండలవాడ ఏమిటి పరీక్ష అనుకున్నారు. అయితే భక్తులను ఇంకా పరీక్షించకూడదనుకుని స్క్రిప్ట్ రాసేశాడు శ్రీనివాసుడు. తిరుమల శ్రీనివాసుడంటే కోట్లాది మంది మనోభావాలకు సంబంధించిన విషయం. ఇది ఒక ప్రభుత్వానికి, ఒక వ్యక్తికి సంబంధించింది కాదు. కానీ గత 5 ఏళ్లలో ఏవైతే కొండపై చూడకూడదు అనుకున్నారో సరిగ్గా అవే జరిగాయి. పవిత్రత పూర్తిగా దెబ్బతినేలా వ్యవహారాలు నడిచాయి. తిరుమల బోర్డు సభ్యుల నుంచి మొదలు పెడితే అన్ని అరాచకాలే. నేర చరిత్ర ఉన్నవారు, కేసులు ఎదుర్కొంటున్నవారు, లిక్కర్ బిజినెస్లు చేస్తున్నవారు, ఇలా అందరినీ తీసుకొచ్చి టీటీడీ బోర్డు మెంబర్లుగా పెట్టారు. ఇది కోట్లాది భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయంగా అస్సలు చూడలేదు. తిరుమల తిరుపతి దేవస్థానాలు అంటేనే ధార్మిక సంస్థ. ఇందులో భగవంతుడిపై అపార విశ్వాసం, భక్తుల సౌకర్యాలపై శ్రద్ధ ఉన్నవారికే స్థానం కల్పించాలి. కానీ అలా జరగలేదు. మంత్రి పదవులు, ఎమ్మెల్యే టికెట్లు సర్దుబాటు చేయలేకపోతున్న వారికి రాజకీయ పునరావాసం కల్పిస్తూ మరికొందరికి చోటు కల్పించారు. చివరికి ఈ వివాదం హైకోర్టు దాకా వెళ్ళింది. టీటీడీ బోర్డు సభ్యులుగా ఎన్నికైన ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, కేతన్ దేశాయ్, శరత్ చంద్రారెడ్డి నియామకాలపై చింతా వెంకటేశ్వర్లు హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ ముగ్గురిని టీటీడీ బోర్డు సభ్యులుగా తొలగించాలన్నారు. నేర చరిత్ర, లిక్కర్ వ్యాపారాలు చేస్తున్న వారిని నియమించడం సరికాదన్నారు. అయినా నాటి ప్రభుత్వం అస్సలు పట్టించుకోలేదు. సో ఇదో ప్రధాన సమస్య అనుకుంటే తిరుమల కొండపై అన్యమత ప్రచారం, గంజాయి, లిక్కర్, నాన్ వెజ్, ఇష్టానుసారం పైరువేలు చేసే కేంద్రంగా మార్చేసిన పరిస్థితి. వెంకటేశ్వర స్వామి ఆలయానికి రాగానే పవిత్ర భావం రావాలి. గోవిందనామస్మరణ వినపడకుండా చేశారు. కమర్షియల్ హోటల్స్ కిరాకీ పెంచేలా తరిగొండ వెంగమాంబ నిత్యాన్నదానం సత్రం సహా ఇతర సత్రాల్లో భోజన ప్రసాదం క్వాలిటీ తగ్గించేశారన్న ఆరోపణలున్నాయి. తిరుమల ఇప్పుడు పైరువేలకు కేంద్రంగా మారిపోయింది. నిజానికి టీటీడీ ధార్మిక సంస్థ, కానీ మొత్తం వాణిజ్య కేంద్రంగా మార్చేశారన్న ఆరోపణలున్నాయి. కొండపై అడిగేవారు లేరన్నట్టుగా ఇన్నాళ్లు వ్యవహారాలు నడిచాయి. విచ్చలవిడితనం పెరిగింది. దర్శనాలకు సిఫార్సు లెటర్లు వెల్లువెత్తాయి. రాజకీయ నాయకులు, బోర్డు మెంబర్ల సిఫార్సులతో బ్రేక్ దర్శనాల్లో రద్దీ పెరిగి చివరికి సామాన్య భక్తులకి స్వామివారిని రెప్పపాటు కూడా చూసుకోలేని స్థితికి తీసుకొచ్చారు. రోజా లాంటి వారు కొండపైకి వెళ్లిన ప్రతిసారి చాలామంది అనుచరులతో వెళ్లడం విమర్శలకు దారితీసింది కూడా. ట్రస్టుల పేర్లతో కథ మార్చేశారు. క్యూలైన్లలో ఇదివరకు భక్తులకు పాలు, మజ్జిగ, నీళ్లు అందించేవారు. ఇప్పుడు అవన్నీ మాయమైపోయాయి. క్యూలైన్లలో ఉన్నవారికి ఇక దేవుడే దిక్కు అనుకునేట్టుగా చేశారు. కొండపైకి వెళ్లాలంటే టోల్, దిగాలంటే టోల్ అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. ఏపీ సీఎంగా బాధ్యతలు చేపట్టిన చంద్రబాబు చెప్పిన మొదటి మాట తిరుమల కొండపై ప్రక్షాళనే. అన్నట్టుగానే ఇంతకాలం టీటీడీ ఇన్ఛార్జీఓగా కొనసాగుతూ చాలా ఆరోపణలు ఎదుర్కొన్న ధర్మారెడ్డిని అక్కడి నుంచి పూర్తిగా తప్పించేసింది. ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జె శ్యామలరావుని పూర్తిస్థాయి ఈవోగా నియమించింది చంద్రబాబు ప్రభుత్వం. ఉన్నత విద్యాశాఖలో పనిచేస్తున్న శ్యామలరావుని టీటీడీకి బదిలీ చేశారు. చిత్తశుద్ధి ఉన్న అధికారి తిరుమలలో ఉంటే బావుంటుందనే ఉద్దేశంతో మొదటి స్టెప్గా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇక కొండపై మారాల్సింది చాలా పెద్ద లిస్టే ఉంది. అందులో తక్షణం జరగాల్సినవేంటో ఓసారి చూద్దాం. ముందుగా బోర్డు మెంబర్ల సంఖ్యని సింగిల్ డిజిట్కు పరిమితం చేయాలి. ఇందులోనూ రాజకీయాలతో సంబంధం లేని వారిని, దేవుడంటే భక్తి శ్రద్ధలు ఉన్నవారినే నియమించాలి. కోర్టు కేసులు, బెయిల్పై బయట ఉన్నవారిని పక్కన పెట్టాలి. రాజకీయాలకు అతీతంగా టీటీడీని ఉంచాలి. రాజకీయ పునరావాసం కోసం అస్సలు వాడకుండా ఉంటే మరీ మంచిది. తిరుమల తిరుపతి దేవస్థానం నూతన ఈవోగా ఐఏఎస్ అధికారి జె శ్యామలరావు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు క్షేత్ర సంప్రదాయం ప్రకారం ముందుగా వరాహస్వామిని, అనంతరం శ్రీవారిని దర్శించుకున్నారు. ఆ తర్వాత మాజీ ఈవో ధర్మారెడ్డి అధికారికంగా బాధ్యతల్ని శ్యామలరావుకు అప్పగించారు. నూతన ఈవో దంపతులకు అర్చకులు వేద ఆశీర్వచనం ఇవ్వగా జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి తీర్థప్రసాదాలు అందజేశారు. ఛాలెంజెస్ అనేవి అన్ని ఉద్యోగాల్లో ఉంటాయని, టీటీడీలో కూడా ఉన్నాయని తెలిపారు టీటీడీ ఈవో శ్యామలరావు. ఛాలెంజెస్ లేకపోతే సీనియర్ ఐఏఎస్ అధికారికి పోస్టింగ్ ఇవ్వాల్సిన అవసరం లేదని అన్నారు.
అందరి సహకారంతో సవాళ్లను అధిగమిస్తామని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. టీటీడీలో పారదర్శకంగా, బాధ్యతాయుతంగా పనిచేస్తానని అన్నారు. తిరుమలలో భక్తుల సౌకర్యాలపై ప్రత్యేక దృష్టి పెడతామని, దర్శనానికి వచ్చిన వారు ఇబ్బంది పడకుండా వసతులు కల్పిస్తామని అన్నారు. ఎక్కడైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని టీటీడీ ఈవో శ్యామలరావు చెప్పారు. ఛాలెంజెస్ అనేవి అన్ని ఉద్యోగాల్లో ఉంటాయి. టీటీడీ లాంటి కీలకమైన ఉద్యోగంలో కూడా ఉంటుంది. ఛాలెంజెస్ ఉండకుండా ఉండవని నేను అనుకోవట్లేదు. ఛాలెంజెస్ లేకపోతే ఒక సీనియర్ అధికారిని పోస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. ఛాలెంజెస్ ఉంటాయి. ఛాలెంజెస్ ఆర్ పార్ట్ ఆఫ్ అవర్ లైఫ్. ఇక్కడ ఉన్నప్పుడు డెఫినెట్లీ ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్ ఉన్నప్పుడు డెఫినెట్గా ఛాలెంజెస్ ఉంటాయి. అవన్నీ కూడా టైం టు టైం అందరి సహకారంతో అధిగమిస్తాం. దర్శనాల్లో రాజకీయ జోక్యం పూర్తిగా తగ్గించాలి. నిత్యాన్నదాన సత్రాల్లో భోజనం క్వాలిటీ పెంచాలి. బ్రేక్ దర్శనాల పేరుతో సామాన్యుల్ని ఇబ్బంది పెట్టడం తగ్గాలి. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖల్ని పరిమితం చేయాలి. ధర్మదర్శనం చేసుకునే వారికి ముందుగా ప్రయారిటీ ఇవ్వాలి. పిల్లాపాపలతో క్యూలైన్లలో ఉండేవారిని జాగ్రత్తగా చూసుకోవాలి. వారికి పాలు, మజ్జిగ, మంచినీళ్లు అందించే ఏర్పాట్లు రావాలి. కొండపై గోవిందనామాలు నిరంతరాయంగా వినిపించేలా చేయాలి. కమర్షియల్ పనులు తగ్గించాలి. తిరుమల అంటే వాణిజ్య కేంద్రం అన్న భావన భక్తుల్లో పూర్తిగా తొలగిపోవాలి. అదో ధార్మిక కేంద్రం అన్న భావన మళ్లీ తీసుకురావాలి. దర్శన టికెట్లు బ్లాక్లో అస్సలు కనిపించకూడదు. అన్యమత ప్రచారమన్న మాటే వినిపించద్దు. కొండపై గంజాయి, మద్యం, మాంసం వెళ్లకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలి. మరి కొత్త ప్రభుత్వం తిరుమల విషయంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటుందో చూడాలి.